ఆర్జీవీని అరెస్ట్ చేస్తామని చెప్పి అంటున్నారు. ఆయనేమో ధైర్యంగా నేను ఎక్కడ పారిపోలేదు, దాక్కోలేదు, మంచం కింద అది అంటున్నాడు. మీకు ఈ మొత్తం విషయం చూస్తే ఏమనిపిస్తుంది? ఆర్జీవీని అరెస్ట్ చేస్తారనుకుంటున్నారా? ఆర్జీవిని కంపల్సరీ అరెస్ట్ చేయరు. ఎందుకంటే అతని టాలెంట్ అట్లాంటిది. ఇప్పుడు నంబర్ 1 హీరోలుగా సినిమా హీరోలు ఉన్నారంటే దానికి కారణం ఆర్జీవి. ఒక నాగార్జున కానీ ఫర్ ఎగ్జాంపుల్, అతను ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాడు. టాలెంట్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరిని కూడా ముందుకు తీసుకెళ్తాడు. తను నంబర్ 1 ఎప్పటికీ. తనకు మంచి నాలెడ్జ్ ఉంది, కాకపోతే ఆ నాలెడ్జ్ వీళ్ళకి అర్థం కావట్లేదు. ప్రజలు అర్థం చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ఆర్జీవీకి చాలా మందికి లైఫ్ ఇచ్చాడు అన్నారు కదా మీరు. మరి ఆ లైఫ్ ఇచ్చిన వ్యక్తుల్లో ఎవరో కూడా ఇప్పుడు పూరి జగన్నాథ్ కానీ, నాగార్జున గారు కానీ, కృష్ణవంశీ కానీ, ఇంకా చాలామంది యాక్టర్లు, కృష్ణ తేజ కానీ, వీళ్ళెవ్వరూ కూడా బయటకు వచ్చి సపోర్ట్గా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇది తప్పు, అనవసరం విషయం రాద్ధాంతం చేస్తున్నారని ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు కదా. మరి వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? వాళ్ళు ఎందుకు చెప్పుకోలేకపోతారు అంటే, చెప్తే అతను ఇక్కడ వచ్చి పెద్ద అయిపోతాడు, అతను ఇంకా ఎదిగిపోతాడేమో, మేము అతనికి తక్కువ అయిపోతామేమో, వాళ్ళు ఉన్న ప్లేస్లకి, వాళ్ళు ఉన్న పొజిషన్కి వాళ్ళు అలా ఊహించుకొని అతని గురించి చెప్పట్లేరు. అతను గురువే. అతను నువ్వు ఎగ్జాంపుల్గా ప్రతి ఒక్కరిని చూడండి, అతను మ్యూజిక్ కానీ ఏదైనా దేనికి సంబంధించింది కానీ ప్రతి ఒక్కరిని కూడా చిన్న వాళ్ళనే తీసుకుంటాడు. టాలెంట్ ఉన్న వాళ్ళకి అవకాశం ఇస్తాడు. ఇంకొకటి ఆర్జీవి అంటే వాడు మిరాకిల్. అతను అసలు గ్రేట్. అసలు అంటే ఒక ఫ్రెండ్కి కష్టం వస్తేనే ఫ్రెండ్ వచ్చి హెల్ప్ చేస్తారు కదా. మరి ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా క్లోజ్గా మా గురువు అని చెప్పుకుంటూ ఉంటారు. పూరి జగన్నాథ్ కానీ, నాగార్జున, వీళ్ళందరూ కూడా చాలా చేశారు. మరి వాళ్ళంతా కూడా వచ్చి ఒక్క స్టేట్మెంట్ పాజిటివ్గా కానీ, అంటే ఇలా జరుగుతుందని ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఎందుకని అంటే భయపడుతున్నారా ఏంటి గవర్నమెంట్కి? ఏంటి లేదు ఇవ్వరని అనుకోవద్దు. వాళ్ళు వెనుక నుంచి ఇస్తారు, వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. కాకపోతే ఎందుకు మేము చేస్తున్నామని అతనికి గురువుకి ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళు చూపించట్లేరు ముంగటి నుంచి. వెనుక నుంచి కంపల్సరీ వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. వాళ్ళకి ఈయన సపోర్ట్ ఉంటుంది, వాళ్ళ సపోర్ట్ ఇతనికి, ఇతని సపోర్ట్ వాళ్ళకి ఉంటుంది. ఆర్జీవి తలుచుకుంటే ఆయన నంబర్ 1 మూవీ తీస్తాడు. ఆయన ఆ టైంలోనే గ్రాఫిక్స్ లేకుండా దయ్యం, మర్రి చెట్టు ఇలాంటి మంచి సినిమాలు తీసి, బూత్ అనే మూవీ, ఇవన్నీ అసలు ఎడిటింగ్ లేకుండా అతను డైరెక్ట్ ఎఫెక్ట్స్ పెట్టి చూపించి తీసిన మూవీస్. అతను నంబర్ 1 డైరెక్టరు, అతను హైలైట్ అసలు. ఇంకొకటి, ఆయన భయపడి దాచుకునే క్యాండిడేట్ అయితే కాదు. మ్యాక్సిమం ఆయన ఏ టైంలో చేయాలో ఆ టైంలో చేస్తాడు. ఆ కేసు ఎంతవరకు నిజమైన కేసు, కక్షతో చేస్తున్నారా గవర్నమెంట్ వాళ్ళు, లేకపోతే నిజంగా కేసులో అన్న దమ్ముంది అనుకుంటున్నారా? తప్పుడు పోస్ట్ అన్న పెట్టారని మీరు అనుకుంటున్నారా? ఏం లేదు, ఆయన మీద ఆయన డేరింగ్ క్యాండిడేట్ కదా, దానివల్ల జర అందరూ సీరియస్ అవుతారు. అందరికీ నచ్చుతలేదు, ఆయన అంత డేర్ ఉంటాడు కదా, దానివల్ల ఎవరికి నచ్చట్లేదు. ఆయన అయితే అరెస్ట్ అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారా? అసలు లేదు అరెస్ట్ అవ్వడు తను. ఎందుకంటే గవర్నమెంట్కి కూడా తెలుసు తనంటే ఏంది. తన మంచి డైరెక్టర్. ఆయన హాలీవుడ్ రేంజ్కి తీసుకుపోయిన మన ఇండియన్ మూవీస్ ఆ టైంలోనే. పాన్ ఇండియా మూవీస్ ఎవరు తీయలేరు. ఆయన శివ సినిమా మీరు ఎగ్జాంపుల్గా చూసుకోండి. శివ కానీ చాలా సినిమాలు ఉన్నాయి, మంచి సినిమాలు, మంచి ఎఫెక్ట్స్. అసలు ఫైటింగ్ సీన్ అనేది ఇట్లుంటుందా అని తెలవడానికి పబ్లిక్కి కారణం ఆర్జీవీఏ. అసలు ఫైటింగ్స్ అనేవి ఇలా ఉంటాయా, ఎఫెక్ట్స్ ఇలా ఉంటాయా, అసలు రియాలిటీ ఇట్లా తీయడం చాలా అమేజింగ్. కెమెరా గిట్ట మీరు ప్రియా ఆ సీన్స్ ఉంటాయి కదా, కొన్ని చూడండి, రియాలిటీ ఉంటాయి, చాలా అమేజింగ్ ఉంటాయి. అసలు గ్రాఫిక్స్ అనేవి ఏమీ లేవు. మొత్తం ఆయన డైరెక్ట్ వీడియోతోనే షూట్ చేస్తాడు. అతను ఏ లొకేషన్లకి తీసుకురావాలో అతనికి తెలుసు. ఆయన హ్యాండ్ వర్క్ అయినది, చాలా హార్డ్ వర్కరు, మంచి నాలెడ్జ్ పర్సెంట్. ఆర్జీవీ ఈజ్ అ గ్రేట్. అంటే గవర్నమెంట్కి ఏం చెప్తారు ఆర్జీవీ విషయంలో? వదిలేయాలని చెప్తారు. ఆర్జీవీ కొన్ని మిస్టేక్స్ చేసుకుంటూ, అంటే కొన్ని ప్రాన్ స్టార్స్ని పెట్టి ఆ వీడియోస్ తీయడము, అవి ఒక చిన్న మిస్టేక్స్ అవి. బట్ అందరికీ తెలిసిందే, అది ప్రతి ఒక్కరికి తెలుసు. 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అందరికీ తెలుసు. బట్ పబ్లిక్లో చూపించడం మాత్రం అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. బట్ అతను ఆ విషయంలో కాకుండా మిగతా విషయాల్లో చాలా తోపు, 100% తోపు. అతను ఆ టైంలో అసలు నాకు ఇప్పుడు నాలెడ్జ్ ఉంది, మాకు మంచి నాలెడ్జ్ ఉంది, మాకు కెమెరా అంటే ఏందో తెలుసు, మ్యూజిక్ అంటే ఏందో తెలుసు, మాకు ఇప్పుడున్న ఎఫెక్ట్స్కి, ఇప్పుడున్న ఎడిటింగ్కి అతనికి పోలిస్తే ఆయన చాలా గ్రేటు. ఆయన అసలు ఏ టెక్నాలజీ లేని టైంలో ఆయన టాలెంట్ చూపించుకుండు. అతను చాలా గ్రేటు. నిజంగా చెప్పాలంటే ఆయన నంబర్ 1 ఎప్పటికీ. ఆయన మళ్ళీ మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను దేవుణ్ణి.
మంచి సినిమాలు తీసి మంచిగా